హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిక్షి మమ్మీ వంటకాలు. ఈరోజు మా మమ్మీ బెండకాయ ఫ్రై చేస్తుంది. ఇప్పుడు మనము బెండకాయలు కట్ చేసుకొని చిన్న కట్ చేసుకొని ఒక పక్కన పెట్టాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయ, కొత్తిమీర, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. తర్వాత మీకు కావాల్సినంత డీప్ ఫ్రై కోసము ఆయిల్ పోసుకొని మంచిగా మిక్సింగ్ చేయాలి, క్రిస్పీ లెక్క. తర్వాత కలుపుతూ ఉండాలి మంచిగా ఫ్రై అయ్యేదాకా. ఇట్లా మంచి బ్రౌన్ కలర్ అయినాక క్రిస్పీగా అయినాక ఒక ప్లేట్లో టిష్యూ వేసి దాని మీద వేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో పల్లీలు వేసుకొని మంచిగా కలపాలి. అదే ఆయిల్లో మనం పల్లీలు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాక్క కలుపుతూ ఉండాలి. తర్వాత ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చేలాక్క. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన పల్లీలు బ్రౌన్ కలర్ అయిపోయి ఇప్పుడు మనం కొంచెం తీసుకొని పక్కన పెడదాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి తీసుకున్న ఆయిల్ కొంచెం తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. కొంచెం వేపుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెము ఇంగువ నెక్స్ట్ మనం కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు ఇంకా తగినంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు దాంట్లో వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి 2 minutes. తర్వాత ఇంకా పల్లీలు వేసుకొని మంచిగా కలపాలి. కలిపినాక మీకు కావాల్సినంత కారము మీరు వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, ఇంకా 1/2 స్పూన్ గరం మసాలా. తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలి. మంచిగా ఒక 1 minute కలుపుతూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ కొత్తిమీర వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. తర్వాత మన బెండకాయ ఫ్రై రెడీ అయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.